దేవా అన్ని తీసి చక్కనై అన్ని చూసి ముచ్చటగా నన్నే చేశావా ఓ బల 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 ఓ దేవా అన్ని తీసి చక్కనై అన్ని చూసి ముచ్చటగా నన్నే చేశావా నీ రూపం నా తీర్చుకునే గొప్పగా ఉన్నదయా జీవాత్మానమెంపగనే జీవితమైతినయా నీ రూపం నా తీర్చుకునే గొప్పగా ఉన్నదయా జీవాత్మానమెంపగనే జీవితమైతినయా
అన్నీ నేనే చేయాలి. ఈ ఇంట్లో పని ఎక్కువ, జీతం తక్కువ. ఈ రోజు పని చేసి చేసి చాలా అలసిపోయాను. మా అమ్మగారు వచ్చేసరికి కాసేపు ముందు తీస్తాను. వాయిస్ ఈ రామలక్ష్మి ఎక్కడ ఉంది? రామలక్ష్మి రామలక్ష్మి ఇంకా సచ్చిందా? ముద్దులే నాకు ముద్ర పెళ్లి పెట్టుకున్నాం బాబోయ్. ఏ రామలక్ష్మి అమ్మగారు పని చేస్తున్నానండి. చేసిన పని చాలు కానీ వెళ్ళి కాఫీ పట్టుకురా. అట్లాగేనండి. అమ్మగారు కాఫీ అండి. కూర్చోయే రామలక్ష్మి. చెప్పండి అమ్మగారు. నీకు కలెక్ట్ ముద్ర కాకుండా పెట్టి చీరలేద్దాం అనుకుంటున్నాను. ఎక్కువైపోద్దేమోనండి. సరేలే 150 పెట్టి తెస్తాను. 150 పెట్టి తెస్తారంటే ఎవడం కావాలని. ఎవరికి కావాలి చెప్పండి. మా అమ్మగారు కాసేపు వేసుకుపోతున్నారు, కాసేపు ఆడిపోతున్నారు. ఇదేంటి ఇలా జరిగిందా? అవును. ఏంటమ్మగారు అలా ఉన్నారు? నీకు చెప్తే ఆవిస్తావా తీరుస్తావా? అది కాదు, చెప్పండి అమ్మగారు. షేక్స్ అంటే లాస్ వచ్చాయంట రామలక్ష్మి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అమ్మాయి గారు పెళ్లి పెట్టుకున్నాం కదా. మీకేంటి అమ్మగారు? మంచి పేరుంది, పలుకుబడి ఉంది, మంచి స్నేహితులు ఉన్నారు. వాళ్ళకి అడిగితే ఇస్తారు కదండి డబ్బులు. అవును రామలక్ష్మి, మంచి సలహా ఇచ్చావు. నేను వాళ్ళని పిలుస్తాను నాకు. హలో రండి మీటింగ్. రామలక్ష్మి మా ఫ్రెండ్స్ వస్తున్నారు, ఇల్లు క్లీన్ చేసి పెట్టు. వచ్చిన వాళ్ళందరికీ వంటలు అన్ని నువ్వే చూసుకోవాలి. ఇంకా దగ్గర రామలక్ష్మి ఎవరు వచ్చారు చూడు. వస్తున్నాను అమ్మగారు. బాగు అమ్మగారు వేసుకోగారు వచ్చారండి. అత్తయ్య మీరా రండి, పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్. ఉంటుంది మేడం మీకు మొదటి ప్లేస్ ఇస్తున్నాను, మొదటి ప్లేస్ లో కూర్చోండి. రామలక్ష్మి ఎవరు వచ్చారు చూడు. చూస్తున్నాను అమ్మగారు. అమ్మగారు టీవీలో వస్తారు హీరోయిన్ గారు, మీ ఫ్రెండ్ గారు వచ్చారండి. హీరోయిన్ గారు వచ్చారా? హాయ్ పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్. నీకు సెకండ్ ప్లేస్ ఇస్తున్నా, సెకండ్ ప్లేస్ లో కూర్చో. ఏంటి నాకు సెకండ్ ప్లేస్ ఇస్తారా? నీ షూటింగ్స్ మానుకొని వస్తే నాకు సెకండ్ ప్లేస్ ఇస్తారా? నాకు ఫస్ట్ ప్లేస్ కావాలి. అయ్యో ఇప్పుడు హీరోయిన్ గారు వెళ్ళిపోతా అంటున్నారు. వేసే ఉన్నారు కదా, వేసేవా? రామలక్ష్మి హీరోయిన్ గారికి కాఫీ. చెప్తున్నాను అమ్మగారు. హీరోయిన్ గారు కాఫీ తీసుకోండి. మీలా అందంగా ఉండాలని వేసేయాలండి. అలాగే ఉండలేవులే. అబ్బో ఇవి అందులో ఫీల్ అయిపోతుంది. హీరోయిన్ గారు మిమ్మల్ని ఒకసారి ముట్టుకోవచ్చండి. అయ్యి భలే ఉంది. నేను హీరోయిన్ గారు చుట్టేస్తున్నాను, ఇంకోసారి ముట్టుకోవచ్చండి. ఇదేంటి మా పొయ్యిలో బూడిలా ఉంది. ఏంటి నాది కూడదా? నేను అంత కాస్ట్లీ ఫౌండేషన్ వాడతానో తెలుసా?
ఏంటి మీ పని మనిషి దగ్గరగా మాట్లాడుతున్నా కాలేజీ ఫౌండేషన్ ని కూడదు అంటుంది. దాన్ని ఫౌండేషన్ అంటారు. అది పూసుకోకపోతే వాళ్ళని మనం చూడలేము. అది పూసుకోకపోతే వాళ్ళని మనం చూడలేము. రామలక్ష్మి ఎవరు వచ్చారు చూడు. ఎప్పుడు అయ్యారు మా ఫ్యామిలీ? బాగున్నాను. బాగున్నావా? నీకు థర్డ్ ప్లేస్ ఇస్తున్నాను. థర్డ్ ప్లేస్ లో కూర్చో. అయ్యో డాక్టర్ గారు వెళ్ళిపోతాను అంటున్నారు. ఇప్పుడు నేను ఎవరిని అడగాలి? ఏసైని అడగాలి. ఏసయ్యా. రామలక్ష్మి డాక్టర్ గారి కాఫీ. సమస్య అంటే ఏంటి చెప్పమంటారండి? పొద్దున్న మానం పనిచేస్తానండి. పొద్దున కాస్త తింటారండి. మళ్ళీ ఆగలేదు ఏంటంటే పని మనిషి ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. ఏం బాగే రామలక్ష్మి మళ్ళీ సమస్య చెప్పుకున్నారండి. ఏం సమస్య నీకు? పద్దాక సమస్య. వెళ్ళి పని చూసుకోపో. రామలక్ష్మి ఎవరు వచ్చారు చూడు. వస్తున్నానమ్మ గారు. మీరు ఇక్కడ ఆగండి. అమ్మగారు 5 సంవత్సరాలకు ఒకసారి కనపడి గెలిచారు. మళ్ళీ కనపడుతుంది వచ్చిందని ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారు పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్. మీకు థర్డ్ ప్లేస్ ఇస్తున్నాను. ఫోర్త్ ప్లేస్ ఇస్తున్నాను. ఫోర్త్ ప్లేస్ లో కూర్చోండి. థర్డ్ ప్లేస్ అని అసెంబ్లీలో నాకు ఫోర్త్ ప్లేస్ అని అసెంబ్లీలో మీటింగ్స్ అంతా వదిలేసి ఇక్కడికి వస్తే నాకు ఫోర్త్ ప్లేస్. నాకు థర్డ్ ప్లేస్ కాదు, లేకుంటే నేను వెళ్ళిపోతాను. అయ్యో ఎమ్మెల్యే గారు వెళ్ళిపోతాను అంటున్నారు. ఇప్పుడు నేను ఎవరిని అడగదు? ఏసైని అడగదు. ఏసయ్యా. రామలక్ష్మి ఎమ్మెల్యే గారి కాఫీ. వస్తున్నానమ్మ గారు. ఎమ్మెల్యే గారు కాఫీ తీసుకోండి. ఎమ్మెల్యే గారు నాతో మాట్లాడండి. మొన్న ఎలక్షన్స్ జరిగాయి కదండి. మీరు గెలిచారు కదండి. ఓటుకు 2000 ఇస్తానన్నారండి. నాకు 1000 రూపాయలు ఇచ్చారండి. 2000 ఇస్తానన్నారండి. నాకు 1000 రూపాయలు ఇచ్చారండి. 1000 ఉన్నాడు కదండి. ఏంటి మీ రామలక్ష్మి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. ఏం బాగా రామలక్ష్మి? 1000 రూపాయలు ఇచ్చారు అమ్మ గారు. నా 1000 రూపాయలు నేను అడుగుతున్నానండి. ఇవ్వట్లేదా నీకు నెల నెల జీతం? ఓ నా 1000 రూపాయలు కదా నేను అడిగాను. అది అడిగానేంటి? రామలక్ష్మి ఎవరు వచ్చారు చూడు. వస్తున్నానమ్మ గారు. అమ్మగారు టీవీలో వస్తారే శంకర్ గారు ఇచ్చారండి. సింగర్ ఎవరే? అదేనండి శంకర్ గారు. ఓ సింగర్ నువ్వా? నీకు 5th ప్లేస్ ఇస్తున్నాను. 5th ప్లేస్ లో కూర్చో. ఏంటి నేను అన్ని ఈవెంట్స్ ఆపుకొని వస్తే నాకు 5th ప్లేస్ ఇస్తావా? కనీసం 4th ప్లేస్ అన్నా కావాలేదని నేను వెళ్ళిపోతా. అయ్యో సింగర్ గారు వెళ్ళిపోతాను అంటున్నారు. ఇప్పుడు నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? ఏసయ్యా. రామలక్ష్మి సింగర్ గారి కాఫీ. వస్తున్నానమ్మ గారు. శంకర్ గారు కాఫీ తీసుకోండి. సింగర్ కాదే సింగర్. అదేనండి సింగరు. సింగర్ కాదే సింగర్. శంకర్ గారు మీరు పాటలు బాగా పాడతారు కదండి. పాటలు బాగా పాడాలంటే ఏం చేయాలండి? సాధన చేయాలి. పోనీ రోజు 2 సార్లు చేస్తానండి స్నానం. అది పుట్టుకతో రావాలి. ఓహో నేను బాగా పాటలు పాడతానండి. పాడమంటారా? పాడు. వాషింగ్ పౌడర్ నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మా వాషింగ్ నిర్మా నాకెందుకు ఈ కర్మ. పిచ్చి పిచ్చి పాటలు పాడుతుంది. ఏ పాట పాడవే రామలక్ష్మి? చూడండి అమ్మ గారు. ఆ పాడే ఏ పాడేది. పాట? నువ్వు పాడేది వెళ్ళి పని చేసుకోపో. రామలక్ష్మి ఎవరు వచ్చారు చూడు. వస్తున్నానమ్మ గారు. అమ్మగారు వాడి తిరిగి దానికి అమ్మగారు ఉన్నప్పుడు వచ్చిందండి. ఎవరే ఆవిడ? ఓ రండి మీరా రియల్ ఎస్టేట్ గారు. వాడిని వీడిది వాడికి అమ్మేసి సాయంత్రం లోపల కమిషనర్ అకౌంట్ లో పడుకోవాలి. నీకు 6th ప్లేస్ ఇస్తున్నాను. 6th ప్లేస్ లో కూర్చో. ఏంటి నాకు 6th ప్లేస్
ప్లేస్ అని అన్ని అనుకొని వచ్చాను. నాకు అట్లీస్ట్ 5th ప్లేస్ అన్న కావాలి. అయ్యో ఇప్పుడు ఎమ్మెల్యే గారు రియల్ ఎస్టేట్ గారు వెళ్ళిపోతాను అంటున్నారు. ఇప్పుడు నేను ఎవరిని అడగాలి? రియల్ ఎస్టేట్ గారు వెళ్ళిపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? అవును ఏసై అన్నారు కదా, ఏసై ఏసయ్యా. రామలక్ష్మి రియల్ ఎస్టేట్ గారి కాఫీ. వెళ్తున్నాను గారు. అమ్మగారు నాతో మాట్లాడండి. చెప్పండి. మీరు వాడి తిరిగి దానికి అమ్ముకుంటారు కదండి, దాంట్లో చిన్న ముక్క చిన్న ముడిసేసుకుంటారు. అదే మన చిన్న ముక్క ఇవ్వడానికి బిస్కెట్ ఏంటి మీ పని మనిషి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, ముక్క అంటుంది. ఏ ముక్కే రామలక్ష్మి నీకు? ఆయనకు అలవాటే కదండి, చిన్న ముక్కి మన ముడిసేసుకోవడానికి. అదే కదా. నా ఇంట్లో ఉన్నావుగా, సరిపోవట్లేదా ఏంటి నీకు స్థలం? రామలక్ష్మి ఎవరు వచ్చారు చూడు. గారు అంతే లాస్ట్ రా, లాస్ట్ అయిపోయింది స్కిట్. అమ్మగారు పదంతమానం మన ఇంటి మీద పడి తిరిగిపోతుంది. మీ చెల్లి గారు వచ్చారండి. ఏ అట్లా అనకే, అది ఇంటే ఫీల్ అవుతుంది. ఓ రా, బాగున్నావా చెల్లి? నువ్వు వచ్చాక స్టార్ట్ చేద్దామని ఇంకా స్టార్ట్ చేయలేదే. దానికి చాలా పనులు ఎక్కువ అవుతున్నాయి పాపం, తింగర్గా ప్రవర్తిస్తుంది. వీళ్ళందరినీ నువ్వే చూసుకోవాలి. మా ఇంట్లో పని మనిషి ఇంకా పని చేస్తూనే ఉంది. సరేలే ఇంకా నిల్చో. ఇల్లు మొత్తం నీదే, ఎక్కడన్నా కూర్చో. మీరందరూ వచ్చినందుకు థ్యాంక్స్. రామలక్ష్మి మా చెల్లి కాఫీ. వస్తున్నాను గారు. కాఫీ తీసుకోండి. ఏంటి రామలక్ష్మి ఈ మధ్య మాకు పెట్టి తింటే బాగా లావయ్యారు. ఏంటి ఎలా ఇంట్లో పని చేసి సిగ్గిపోయారు. మీరే ప్రతిసారి మా అమ్మగారి మీద పడి తిని లావైపోయారు. అక్క అక్క ఈ రామలక్ష్మి చూడండి, నేను అంటే ఇంటి మీద పడి తిని ఏడుస్తున్నానంట. ఏ రామలక్ష్మి వెళ్ళి పని చేసుకో. నిజమే కదండి అమ్మగారు, నేను అన్నాను ఉన్న మాట అంటే నా తప్పంటారేంటి? మీరందరూ పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్. మీరు నాకు హెల్ప్ చే ఆగే. మీరందరూ పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్. మీరు నాకు హెల్ప్ చేస్తారని ఆగేసయ్యా, మాట్లాడుతున్నాను కదా. పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్. మీరు నాకు హెల్ప్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఆగు ఆగేసే. అమూల్య మీరు ఏమన్నా హెల్ప్ చేస్తారా? అలా కాదని కొద్దిగా ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను, నా దగ్గర డబ్బులు అయిపోయి. సారీ అని నీకు హెల్ప్ చేయలేను. హీరోయిన్ గారు డాక్టర్ గారు మీరు ఏమన్నా హెల్ప్ చేస్తారా? ఈ మధ్య కొత్తగా హాస్పిటల్ కడుతున్నా, మనీ అంతా దానికే ఖర్చు అవుతుంది. సారీ అను. డాక్టర్ గారు ఎమ్మెల్యే గారు మీరు ఏమన్నా హెల్ప్ చేస్తారా? ఈ మధ్య ఎలక్షన్స్ లో డబ్బులన్నీ ఖర్చు పెట్టాను. సారీ. ఎమ్మెల్యే గారు సింగర్ సంజయ్ గారు మీరు ఏమన్నా హెల్ప్ చేస్తారా? సింగర్ గారు రియల్ ఎస్టేట్ గారు మీరు ఏమన్నా హెల్ప్ చేస్తారా? సారీ అను, ఈ మధ్య వాడికి స్థలాలు అమ్ముకోవడం లేదు, అందుకే నేను మీకు ఎటువంటి హెల్ప్ చేయలేదు. రియల్ ఎస్టేట్ గారు చెల్లి నువ్వేమన్నా హెల్ప్ చేస్తావా? లేదక్క, పిల్లలు ఫీజు కట్టుకోవడానికి నీ దగ్గరికి వచ్చా, డబ్బులు అడగడానికి. నువ్వేమన్నా హెల్ప్ చేస్తావా? నా దగ్గర చీరలకి వెళ్ళేటప్పుడు బిగారు మా అమ్మగారండి ఇప్పుడు దాకా వెళ్ళిపోయారు, ఇప్పుడు పాడిపోయారు. అమ్మగారు ఏమైందని అర్థం చేస్తున్నారు. మన
ప్లాన్ ఫ్లాప్ అయింది రామలక్ష్మి. ఎవరు హెల్ప్ చేయలేదు మనకి, అందరూ వెళ్ళిపోయారు హ్యాండ్ ఇచ్చి. వచ్చిన అందరిని అడిగారు కదండి, ఏంటని అడగలేదండి మీరు. ఆయన నేనేమో పెట్టుకొని అడగాలి. మీరే చెప్పారు కదండి, మా ఏసై మంచోడు, క్షమిస్తాడు, సహాయం చేస్తాడు, రక్షిస్తాడని చెప్పారు కదండి. అవును, నేను ప్రే చేసుకుంటాను, నువ్వు వెళ్ళి తోడి. ఏసయ్యా నన్ను క్షమించేసయ్యా, నిన్ను అందరి ముందు అవమానించాను ఏసయ్యా. ఏసయ్యా 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 భయపడకుని చూడండి నేను సహాయం చేస్తానని దేవాలని గణన చేస్తాను. ఇప్పటి నుంచి అయినా మనుషుల మీద ఆధారపడడం మానేసి నా మీద ఆధారపడడం నేర్చుకొని నీ కోసం రక్తం కార్చుకున్నాను. రక్తం కార్చాలి, ఈ చిన్న సహాయం నేను నీకు చేయలేదు. నా మీద ఆధారపడడం నేర్చుకో, గొప్ప అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో నేను చేస్తాను. రామలక్ష్మి, చెప్పండి అమ్మగారు. ఏసయ్య వచ్చారు, నాతో మాట్లాడు రామలక్ష్మి. ఏసయ్య నాకు హెల్ప్ చేస్తానన్నారు. వస్తాగా అండి. కూర్చోయ్యా రామలక్ష్మి, చేద్దాం కదండి, నీ పక్కన కూర్చోవాలా? కూర్చో. ఏంటి మా షేర్స్ అన్ని మాకు రిటర్న్ వచ్చేసాయా? రామలక్ష్మి, మన షేర్స్ అన్ని మనకి రిటర్న్ వచ్చేసాయంట రామలక్ష్మి. సంతోషం అమ్మగారు. అమ్మాయి గారి పెళ్లి ఘనంగా జరిపిద్దాం. అట్లాగేనండి, నేను కూడా ఈసారి నుంచి మీతో పాటు చర్చిపోతానండి, నన్ను కూడా తీసుకెళ్ళండి. సరే రామలక్ష్మి, వెళ్దాం. సెలవేయండి అమ్మగారు. సరే, ఇస్తానులే. కుమార్తె వివాహం విషయమై ఎంతగా ప్రయత్నం చేసింది, కానీ ఎవరి సహాయం చేయాలి? తన స్నేహితులు అనుకున్న వాళ్ళు, క్యారెక్టర్ చేసే డాక్టర్, హీరోయిన్, డాక్టర్, స్నేహితులు, మనం అనుకున్న వాళ్ళు ఎమ్మెల్యే నాకు ఆయన తెలుసు, రాజకీయ నాయకులు ఆయన వెళ్ళిపోయారు, డాక్టర్ గారు సాయం, స్నేహితులందరూ వెళ్ళిపోయారు. ఆ నాన్నకునే చెల్లి వెళ్ళిపోయింది. చివరికి ఎవరు? యేసయ్య సహాయం. మరి ఎంతగానో చక్కగా మనకు మంచి వర్తమానము ఈ స్కిట్ ద్వారా తెలిపించినారు. ఎంతో చక్కని వర్తమానం వీళ్ళని చక్కగా చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ మరి వీళ్ళు చేసిన ప్రయత్నం, ప్రభు మీద ఆధారపడినప్పుడు ఆయన పరిస్థితులు మార్చేవాడు అంటున్నాడు. కాబట్టి ఈ చక్కని వర్తమానం మనకు అందించిన సీనియర్ గర్ల్స్ వాళ్ళందరి కోసం ఒకసారి అందరు గ్రాండ్ గా చెప్పడం.
అయితే నేర్చుకుంటున్నారో వారి జీవితాలు ఎప్పటికీ నిలిచిపోదు. ఇప్పుడు అందరు చాలా మంది పిల్లలు చక్కగా పాటలు పాడితే చక్కగా చేస్తొచ్చినారు. మేము అడ్డత వాక్యాలు కూడా వారికి నేర్పిస్తూ వచ్చారు. కాబట్టి టీచర్స్ వాళ్ళకి ప్రయాసం, వారి ప్రయత్నం కూడా చాలా ఉంటుంది. కాబట్టి పిల్లలందరూ ప్రతి వారం సండే స్కూల్ పంపించాలి. తల్లిదండ్రులు గమనించండి. మరొకసారి టీచర్స్ కి గొప్ప క్లాప్ కొడదాం. థ్యాంక్స్.